నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ వాహనాలను శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీల సౌకర్యార్థం ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. గర్భిణీలు ప్రసవం అనంతరం ఇబ్బందులు పడకుండా ఇంటికి చేర్చండి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అయితే గత ప్రభుత్వం ఈ కాంట్రాక్టును అరవిందో కంపెనీకి అప్పగించిందని, ఆ సంస్థ సేవలను సరిగ్గా అందించకపోవడంతో తమ ప్రభుత్వం ఆ కాంట్రాక్టును రద్దు చేసిందని స్పీకర్ తెలిపారు. నర్సీపట్నానికి ఒక శుభవార్త ఏంటంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని చెప్పి పెట్టడం జరిగింది. అది మీ అందరికి తెలుసు. ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏంటంటే, ఎవరైనా విలేజ్ల్లో డెలివరీ టైంలో ఇబ్బంది పడితే వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళడం కోసం చెప్పి అప్పుడు ఆ కార్యక్రమం పెట్టాం. అప్పుడు రాష్ట్రం అంతా పెట్టాం. ఇప్పుడు రాష్ట్రం అంతా పెట్టారు. అప్పుడు అరవిందో కంపెనీ వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు. కొన్ని బళ్ళు మధ్యలో ఆగిపోవడం, వాళ్ళు ఫోన్ చేసినా ఇన్ టైంకి వెళ్ళకపోవడం జరిగేది. అంచేది మళ్ళీ మన గవర్నమెంట్ మొన్న వచ్చిన తర్వాత అరవిందో కంపెనీని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త కంపెనీకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు విద్యా వేద ఫౌండేషన్ వాళ్ళు ముందుకు వచ్చారు. సార్, మేము సర్వీస్ చేస్తామంటే మాకు అవకాశం ఇవ్వమని చెప్తే ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం వీరికి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వెహికల్స్ అన్ని చూసారు. ఈ వెహికల్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు, ఈ వేళ ఓపెన్ చేస్తున్నారు. మన నర్సీపట్నానికి మనకి ఈ ప్రాంతానికి అనకాపల్లి జిల్లా అనుకోండి, నర్సీపట్నం ప్రాంతానికి మనకి 7 వెహికల్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన వెహికల్స్. దీంట్లో ఒకటేమో నక్కపల్లి పంపిస్తున్నాం. ఎందుకంటే ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది కాబట్టి కొన్ని యాక్సిడెంట్లు ఇవ్వచ్చు, అక్కడ ఒకటి పెడితే బాగుంటుందని డిసైడ్ చేశారు. మిగతా 6 కూడా నర్సీపట్నంలోనే ఉంటాయి. దీనివల్ల ఏంటంటే, ఎక్కడైనా ఎవరికైనా డెలివరీ కావాల్సినప్పుడు ఎమర్జెన్సీలు తీసుకురావడం కానీ, లేకపోతే ఇక్కడ హాస్పిటల్ చూసే డెలివరీ అయింది, ఆ పిల్లలతో సహా వ్యాన్లో ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపడం, ఈ సర్వీస్ చేయడం కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అంచేత ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంచేతంటే ప్రెస్ వాళ్ళు కూడా ఎందుకు చెప్తానంటే క్లియర్గా, దీనికి 102 ఒక నెంబర్ ఇచ్చారు. 102కి ఏ ఊరు నుంచి ఫోన్ చేసినా సెంట్రల్ ఆఫీస్కి వెళ్తుంది. సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇమీడియట్గా వ్యాన్ పంపించి ఏర్పాటు చేస్తారు. అంతా లింక్ పెట్టారు. అంచేది ఎక్కడైనా విలేజ్లో ఇటువంటి అవసరాలు ఉన్నా ఆశా వర్కర్స్ ఎక్కువ చూస్తారు కూడా. దీన్ని ఆశా వర్కర్స్, మీ ద్వారా ఆశా వర్కర్లు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తానండి. మీ ఏరియాలో ఎవరైనా డెలివరీకి సంబంధించిన విషయాలు ఉంటే, మీకు వ్యాన్ అర్జెంట్ కావాల్సి అనుకుంటే ఆశా వర్కర్లు అందరూ కూడా 108 అంతే కదండి, సారీ 108 కాదు 102కి ఫోన్ చేస్తే వెంటనే వెహికల్ వస్తుంది. ఆ పేషెంట్ ఇంటికి తీసుకెళ్ళి సురక్షితంగా దింపే అవకాశం వస్తుంది. అంటే దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఎక్కడ తల్లి పిల్ల కూడా ఇబ్బంది పడకుండా ఇంటి వరకు వెళ్ళి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. అప్పుడేమో బ్లడ్ టెస్ట్ చేయడానికి రూమ్ సరిపోలేదని అది నేను చూస్తానని చెప్పాను. ఇప్పుడు ఏరియా అంతా చుట్టూ గ్లాస్ పెట్టేసి ఆ బ్లడ్ టెస్ట్ అంతా ఇక్కడ మారుస్తున్నాం. ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెషన్ని అందరూ కూడా వాడుకొని
మరి సౌకర్యంగా ఆనందంగా ఇంటికి పిల్లలతో ఇంటికి వెళ్ళి ఏర్పాటు చేసింది కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ మరి ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయడం కోసం మీ ప్రెస్ వాళ్ళు కూడా సహకరించమని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.